వెల్కమ్ బ్యాక్ తెలుగు రివ్యూస్ 9. ఈ రోజు అయితే ఎక్సలెంట్ మ్యాచ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఖచ్చితంగా మీరు ఈ మ్యాచ్ అయితే హైలైట్స్ అయిన జియో హాట్స్టార్లో అయితే చూడండి. ఎక్సలెంట్ మ్యాచ్ అంటే ఎక్సలెంట్ మ్యాచ్. ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అయితే మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎస్ఆర్హెచ్ పై ఎన్నో మీమ్స్ 300+, 300+ అని ఎన్నో మీమ్స్ అయితే రావడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి కాటేరమ్మ కాటేసినట్టే ఇవి మ్యాచ్ అయితే చూస్తే అయితే ఒక్కొక్కరికి దడ పుట్టించే విధంగానైతే ఉన్నది. ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. బ్యాటింగ్ ఎంచుకున్న విధంగానే ఎక్సలెంట్ అంటే 20 ఓవర్లో 245 రన్స్ కొట్టి ఇక మ్యాచ్ పంజాబ్దే అన్నట్టుగా అయితే జరిగింది. వరుసగా ఎస్ఆర్హెచ్ 5 మ్యాచ్లలో 4 మ్యాచ్ ఓడిపోయి ఇక మ్యాచ్ గెలవలేదురా బాబు, ఇక అయిపోయింది ఓడిపోయింది అనుకునే టైంలో ఎవ్వరు ఊహించని విధంగా అయితే అభిషేక్ శర్మ ట్రావెల్ హెడ్స్ ఓపెనింగ్ వచ్చైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా అయితే తడపుట్టియడం జరిగింది పంజాబ్ వాళ్ళకు. అసలు నిజంగా చెప్పండి, 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు సీరియల్గా ఓడిపోయి 180 కూడా కొట్టలేకుండా 150కే ఆల్అవుట్ అయిపోయి అతి తక్కువ స్కోర్ చేసిన ఒక టీము 245 స్కోర్ను చేంజ్ చేసి గెలుస్తుందని ఎవరన్నా ఊహించగలుగుతారా? అలాంటిది ఈరోజు జరిగింది. ఎక్సలెంట్ అంటే మామూలుగా కాదు. ఒక్కొక్క బౌలింగ్లో ఒక్కొక్కరికి రప్ప మొత్తం బాదుడే. అభిషేక్ శర్మ చేసిన బ్యాటింగ్ పంజాబ్ బౌలర్లకు రాత్రి నిద్ర పట్టకుండా అయితే ఖచ్చితంగా చేస్తుంది. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ పట్టిన పంజాబ్ 245 రన్స్లో 82 రన్స్ శ్రేయస్ అయ్యర్ కొట్టి టాప్ స్కోరర్గా అయితే నిలవడం జరిగింది. మన ఎస్ఆర్హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 4 వికెట్లు తీసుకొని టాప్ బౌలర్గా అయితే ఉండడం జరిగింది. సెకండ్ బ్యాటింగ్ పట్టిన ఎస్ఆర్హెచ్ టీం ట్రావెల్ హెడ్ అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్ అయితే రావడం జరిగింది. 28 రన్స్ కాడ ఒక లైఫ్ అయితే ఖచ్చితంగా అభిషేక్ శర్మకి రావడం జరిగింది. కాకపోతే అది మన అదృష్టం కొద్దీ నో బాల్గా అయితే అంపైర్ ప్రకటించిన జస్ట్ లైఫ్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత 56 రన్స్ కాడ చాహెల్ రన్నింగ్ చేస్తూ క్యాచ్ని అయితే పట్టుకోలేక డ్రాప్ చేయడం జరిగింది. ఈ 2 లైఫ్లతో అభిషేక్ శర్మ పంజాబ్ వాళ్లకు చుక్కలు చూపించడం జరిగింది. జస్ట్ 55 బాళ్ళల్లో 141 రన్స్ కొట్టి ఊత కోచ కోయడం జరిగింది. ఒక్కొక్క బౌలర్కు ఒక్కొక్క చుక్కలు. మ్యాచ్లోనే అభిషేక్ శర్మ అంటే దడ పుట్టించే విధంగా ఒక కొట్టలేదు. ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేయడం జరిగింది. ఎస్ఆర్హెచ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన 171కు ఫస్ట్ వికెట్ 12 ఓవర్లలో 171 రన్ కొట్టి ట్రావెల్ హెడ్ 66 రన్స్ కాడ అవుట్ అవ్వడం జరిగింది. ఎస్ఆర్హెచ్ టీం అయితే 2 వికెట్లు కోల్పోయి విన్ అయితే అవ్వడం జరిగింది. పంజాబ్ బౌలర్లలో చాహెల్కు హర్షదీప్ సింగ్కి అయితే 0 వికెట్ వేయడం జరిగింది. ఇక చెప్పాలంటే మ్యాచ్ విన్నర్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే అభిషేక్ శర్మకి అయితే ఇవ్వడం జరిగింది. ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎవరన్నా ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఈరోజు ఉప్పల్లో జరిగిన మ్యాచ్ అయితే ఎవరైతే చూసకపోయి ఉంటారో ఖచ్చితంగా హైలైట్స్ అయితే చూడండి, మీకు మంచి కిక్ అయితే ఇస్తుంది. కన్ఫామ్గా చెప్తున్నా, ఎక్సలెంట్ మ్యాచ్, ఖచ్చితంగా చూడవలసిన మ్యాచ్ ఇదైతే. మన ఎస్ఆర్హెచ్ టీం గురించి చెప్పాలంటే టాప్ ఆర్డర్లో అయితే ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. ఐపీఎల్ ఫేవరెట్గా 2025లో వచ్చిన టీములలో ఎస్ఆర్హెచ్ టీం ఒకటి. ఫస్ట్ మ్యాచ్ ఒకటి టాప్ ఆర్డర్సే ఆడి గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా టాప్ ఆర్డర్స్ ఆడడం వల్లనే మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. అదేవిధంగా మిగిలిన మ్యాచ్లు కూడా టాప్ ఆర్డర్ స్కోర్ చేస్తూ పోతే మిడిల్ ఆర్డర్ కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్కి వెళ్ళి ఈసారి లాస్ట్ టైం ఒక్క అడుగు దూరంలో ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఫైనల్కి వెళ్ళి కప్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది.